ఇప్పుడు వాళ్ళు ఇది కాదు సీతాదేవి అలా తప్పు చేసిన ఆనాడు లక్ష్మణుని అలా అన్నందుకు కాదు, ఇప్పుడు అతను సీతాదేవిని అలా అంటుంది అని వీళ్ళు చెప్తే మరి ఎందుకు ఆ అప్పుడు మరి రాముడు సీతాదేవితో అలా మాట్లాడాడు, దానికి చెప్పమానండి. ఇది కాదు అంటే ఇంక మరి ఇంకేది కారణం అది చెప్పాలి కదా. సంతోష్ గారు ఆపారా? ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఇతను ఏమంటున్నాడు, అప్పుడు అసలు అక్కడ ఎలా ఎందుకు మాట్లాడాడు సీతాదేవితో అంటే ఈ కారణం కాకపోతే సీత ఆ లక్ష్మణుడితో అలా మాట్లాడబట్టి, లక్ష్మణుడు ఎల్లబట్టి కదా సీతను రావణాసురుడు ఎత్తుపోయాడు కాబట్టి కదా ఇంత యుద్ధం జరిగింది, ఇంత యుద్ధం జరగబట్టి కదా ఇంతమంది చనిపోయారు, కాబట్టి వీటన్నిటికీ కారణం సీత కదా అని అందుకని అలా మాట్లాడాడు. ఒకవేళ అలా కాదు అని వీళ్ళు అంటే మరి ఏమిటండి కారణం? ఒకవేళ ఏమిటండి కారణం? మీకు నిజంగా అదే డౌట్ వచ్చింది, ఏం చేయాలి? గురువుల్ని ఆశ్రయించి, గురువుల్ని ప్రశ్నించి, వాళ్ళకి సేవ చేసుకుని, వాళ్ళకి ప్రశ్నించి, మన భగవద్గీత అదే చెప్తుంది, వాళ్ళకి సేవ చేసుకుని వాళ్ళని ప్రశ్నించి, ఏమయ్యా నాకు రామాయణంలో గురువు గారు నాకు డౌట్ వచ్చిందండి, సీతాదేవితో రాముడు అలా ఎందుకు మాట్లాడాడు ఆ క్షణంలో? యాక్చువల్లీ వాల్మీకి రామాయణంలో క్లియర్ గా ఉంటుంది, రాముడు అసలు ఎందుకు ఆ టైంలో రాముడి యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి, రాముల వారు ఏం మాట్లాడారు ఏమిటి, ప్రతిదీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంతో మంది ప్రవచనకారులు కూడా వివరించి చెప్పారు. మనం ఏది వినం, ఏమీ చదువుకోం. ఎంతో మంది ప్రవచనకారులు కూడా వివరించి చెప్పారు. మనం ఏది వినం, ఏమీ చదువుకోం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మాయాలేడి ఘట్టంలో సీతాదేవి ఆతృతలో లక్ష్మణుణ్ణి భరతుణ్ణి అనకూడని మాటలంది. అసలు అది రామాయణం చదివితే ఎంత బాధ వేస్తుందో. చాలా ఘోరమైన మాటలు. అంటే లక్ష్మణుణ్ణి నువ్వు నన్ను పొందాలనుకుంటున్నావు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని తిట్టి, నిన్ను భరతుడు అందుకే పంపించాడు అని ఇద్దరిని తిట్టింది. ఇద్దరిని పొరపాటున కూడా అనుకోండి మాటలు. దానివల్ల అంతటి లక్ష్మీదేవైనా సరే కర్మ ప్రోధి చేసుకుంది. మరి అలాంటి కర్మ పోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా మాటలంటే ఏర్పడిన కర్మ అవమానంతో పోతుంది. అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆవిడ్ని మానసికంగా అవమానించడానికి ఇప్పుడు అగ్ని ప్రవేశం కన్నా దారుణమైన మాట ఒకటి అన్నాడు. ఇది చాలా మందికి తెలియదు. అసలు అగ్నిలో దూకించేసాడు అనుకుంటారు. కాదు, ఆయన మాట అన్నాడు. ఏమిటంటే, నీకు స్వేచ్ఛనిస్తున్నాను, లక్ష్మణుడితోనో భరతుడితోనో విభీషణుడితోనో సుగ్రీవుడితోనో ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపో అన్నాడు. ఎంత ఘోరాతి ఘోరమైన మాట. అసలు శ్రీరాముడు సీతాదేవిని అనొచ్చా అంటే, ఇందాక నేను చెప్పిన మాట లక్ష్మణుడిని భరతుడిని ఆ తల్లి అనొచ్చా? అనకూడదు. మరి ఆ కర్మ ఎలా పోతుంది? అందుకని స్వామి అంతా అవమానించాడు. ఏదో తేడాగా ఉందంటే. ఎంతో మంది ప్రవచనకారులు కూడా వివరించి చెప్పారు. మనం ఏది వినం, ఏమీ చదువుకోం.